హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. భారత రాజ్యాంగం గురించి ఈరోజు 18వ వీడియో. ఈ వీడియోలో మనం ఈరోజు 55వ ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 55వ ఆర్టికల్ చెప్పే ముందు మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అంత ఎక్కువ మందికి చేరుకుంటుంది. ఎక్కువ మందికి రాజ్యాంగం గురించి తెలియాలన్న మన ఈ ప్రయత్నం ముందుకు పోతుంది అని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్లో సైబర్ అవేర్నెస్ వీడియోలు వస్తాయి కాబట్టి, మరి సైబరు నేరగాళ్ళు మనల్ని ఏ విధంగా అప్రోచ్ అవుతారనే అందులో ఉంటుంది కాబట్టి అవి కూడా ఎక్కువ మందికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు కంటిన్యూ వీడియో చూసుకుంటే మనది 55వ ఆర్టికల్. ఈ 55వ ఆర్టికల్ ప్రకారం మనకు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి చెప్తుంది. మరి ఈ పద్ధతిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ దేశం నుంచి వెళ్ళి మన రాజ్యాంగ నిర్మాతలు తీసుకున్నారు. అసలు రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారని చూస్తే, మనం 54వ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఎవరెవరు ఓటేస్తారని చెప్పినాం. ఎందుకంటే మనం డైరెక్ట్ వేయం. మనం ఈ ఎవరు ఎన్నుకుంటారని 54వ ఆర్టికల్ చెప్తుందంటే, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, మళ్ళీ ఈ ఎమ్మెల్సీలు వేయరు ఓటు. సో ఎమ్మెల్యేలు వేస్తారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు. ఈ ఎంపీలకు ఓటు విలువ ఒక తీరుగా ఉంటుంది. ఎమ్మెల్యేలకు వచ్చేసరికి రాష్ట్రాల మధ్య చేంజ్ అవుతుంది. ఉదాహరణ, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 133. అదే ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 208. అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 8. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ వేరే ఉంటుంది ఈ రాష్ట్రపతి ఎన్నికలలో. ఎందుకు ఉంటుందంటే, అక్కడున్న జనాభాను, అక్కడున్న ఎమ్మెల్యేల సంఖ్య మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఈ జనాభాను ఎప్పటి నుంచి తీసుకున్నారంటే 1971లో ఎంతమంది జనాభా ఉన్నారో ఆ జనాభాను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ విషయం ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఇది రాష్ట్రపతి ఎన్నిక, వీళ్ళు గెలుస్తారు. ఎవరికి 50 కంటే ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. కొంచెం ఇలా ఎమ్మెల్సీ ఓట్ల లెక్క లాజిక్ ఉంటుంది, రెండో ప్రాధాన్యత ఓట్లు ఇవన్నీ ఉంటాయి. మనం దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూసుకుందాం. 56వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, రాష్ట్రపతి పదవి కాలం. మరి రాష్ట్రపతి ఎన్ని రోజులు పదవి కాలం ఉంటాడు? 10 ఏళ్ళు ఉంటాడా? 20 ఏళ్ళు ఉంటాడా? మరి దీనికి ఏమన్నా నిర్ణీత సమయం ఉన్నదా అంటే, ఆయన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండి, ఆరోగ్యంగా ఉండి, చనిపోకుండా ఉండి, రాజీనామా చేయకుండా ఉంటే 5 సంవత్సరాలు ఆయన పదవి కాలంగా మనకు 56వ ఆర్టికల్ చెప్తుంది. 57వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, తిరిగి ఎన్నిక. అంటే రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావచ్చా? ఎందుకు ఈ ఆర్టికల్ పెట్టాల్సి వచ్చిందంటే, అమెరికాలో చూసుకుంటే అక్కడ ప్రెసిడెంట్ 2 సార్ల కంటే ఎక్కువ ఉండొద్దు. 2 సార్లు చేసిందంటే 3వసారి ఆయన నిలబడదు. సో మరి ఇక్కడ ఏమన్నా అట్లున్నదా అంటే, ఇక్కడ అట్లా ఏం లేదు. ఒక రాష్ట్రపతి ఎన్నిసార్లు అయినా పోటీ చేయొచ్చు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఉన్నది. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు చేసిన తర్వాత 3వసారి కూడా ఆయనకు అవకాశం వస్తే వద్దు, 2 సార్లనే చేస్తా అని బయటకు వచ్చిండు. కానీ మనకు ఎక్కడ కూడా అది లేదు, 2 సార్లు చేయాలని, ఎన్నిసార్లు అయినా చేయొచ్చని మనకు 57వ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ.